నెక్స్ట్ వచ్చి మనకి ఇది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ 2014 మోడల్ 48,000 కిలోమీటర్స్ తిరిగింది 5,40,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది కూడా చాలా బాగుంది. చాలా చెప్పాక మీకు ముందే షిఫ్ట్కి డిజైర్ వెహికల్స్కి చాలా మారుతి వెహికల్స్కి అయితే చాలా డిమాండ్ ఉందని. ఇది కూడా సేమ్ అదే చాలా బాగుంది వెహికల్ అయితే. మెయిన్ థింగ్ ఏంటంటే పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా బాగుంటుంది అండ్ వెహికల్ కూడా చాలా స్మూత్గా మూవ్ ఆన్ అవుతుంది. మీరు చూడొచ్చు దీనికి ఏసీ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ కూడా అంతా బాగుంది. వెహికల్ చాలా కండిషన్లో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, స్క్రాచెస్ లేవు. చాలా బాగా యూజ్ చేశారు వెహికల్ని అయితే. బాగుంటారు కూడా. మెయిన్ థింగ్ డిజైర్ వెహికల్ ఏంటి ప్లస్ ఏంటంటే లగేజ్ కూడా బాగుంటుంది. ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి, దూరంగా జర్నీ చేసే వాళ్ళకి ఎక్కువ లగేజ్ కూడా పడుతుంది బ్యాక్ బూట్ స్పేస్లో. ఇంక ప్లస్ ఇది 5,40,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు కాబట్టి ఒక సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. ఇది మనకి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i20 ఆస్తా 2019 మోడల్ డీజిల్ వేరియంట్ 80,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా బాగుంటుంది వెహికల్ అయితే కూడా. ఇది కూడా హై అండ్ వర్షన్ వెహికల్, టాప్ అండ్ వర్షన్. దీంట్లో మన ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 8,80,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు. సైడ్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మీరు. దీనికి ఫీచర్స్ చెప్పాలంటే హై అండ్ వర్షన్ వెహికల్ కాబట్టి అన్ని టాప్ అండ్ మొత్తం అప్డేట్ వర్షన్ ఉంటుంది వెహికల్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు చాలా బాగుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాక్ కెమెరా, టచ్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఇంకా అన్నీ ఉన్నాయి హై అండ్ వర్షన్ వెహికల్ కాబట్టి. i20లో చూసారా, ఇది i20 ఆస్తా హుండై 2019 మోడల్. నెక్స్ట్ వచ్చి మనకి ఇది మారుతి జెటా ఎస్ క్రాస్ హైబ్రిడ్. ఇది కూడా టాప్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్. ఇది వచ్చి డీజిల్ వేరియంట్ 2017 మోడల్ 38,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి దీని ఫీచర్స్ చూస్తే టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి టోటల్గా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సేమ్ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఇంకా మనకి ఎక్స్యూవీలో ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు వెహికల్ కూడా. కొత్తవి కూడా చాలా సేల్స్ ఉన్నాయి. మెయిన్ దీనికి ఏంటంటే వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి కూడా ఒక ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు. బాగుంటుంది హైవేస్కి, లాంగ్ జర్నీస్ కూడా. వెహికల్ అయితే చాలా బాగుంటుంది వెహికల్ అయితే. చూసారుగా బ్లూ షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది వెహికల్ అయితే. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 8,75,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు. చూడొచ్చు ఒకసారి మీరు కూడా వెహికల్ని. బ్లూ షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది. ఎక్స్యూవీ ఇష్టపడే వాళ్ళకి ఈ వెహికల్ అయితే చాలా బాగా నచ్చుద్ది. కలర్ కావచ్చు, ఇంకా కొత్త వెహికల్ షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వెహికల్ సేమ్. ఇదైతే ఎలో వీల్స్ కూడా ఉన్నాయి. అలో వీల్స్ కూడా చూడొచ్చు ఒకసారి మీరు. కొత్త వెహికలే షోరూమ్ నుంచి వచ్చి పెట్టినట్టు ఉంది. ఇక్కడ అంత నీట్గా ఉంది వెహికల్ అయితే. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు లోపల. చాలా బాగుంది అసలు, చాలా క్లాస్గా ఉంది వెహికల్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి చాలామంది అడుగుతున్నారుగా, చాలా ఎక్కువగా మనకి లాంగ్ జర్నీస్కి కొంచెం టూరిజంకి యూజ్ చేసే వాళ్ళు అయితే ఈ వెహికల్ చాలామంది అడుగుతున్నారు. సో ఒకసారి తెలుసుకుందాం. ఇదే మారుతి ఎర్టిగా ZXi చాలా బాగుంటుంది. 2021 టాప్ అండ్ హై అండ్ వర్షన్. చూడొచ్చు 29,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ఫీచర్స్ చెప్పాలంటే దీనికి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. టాప్ అండ్ హై అండ్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్ ఇదైతే. సారీ, ఆటోమేటిక్ కాదు ఇది. దీనికి ఏంటంటే పుష్ అప్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు లోపల కూడా ఇంటీరియర్. సరిగ్గా అక్కడ మనకి వుడ్ ఫ్లేవర్స్ ఇచ్చారు డాష్ బోర్డ్ అంతా. చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇంకా హైవే జర్నీకి, లాంగ్ జర్నీకి అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్ అయితే. టాప్ అండ్ వర్షన్ ఇది. స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది మెయిన్ దీంట్లో. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 18 to 20 ప్లస్ వస్తుంది మైలేజ్ కూడా. 11,85,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చూసారుగా, ఇదే ఎర్టిగా వెహికల్. చాలా బాగుంటుంది. చాలా డిమాండ్ ఉంది వెహికల్స్కి. ఈ ఎర్టిగా వెహికల్స్ కూడా మార్కెట్లో కొత్తవి కావచ్చు, సెకండ్స్ కావచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి మనకి హోండా జాజ్. చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఎక్స్యూవీకి ఏమాత్రం తీసుకున్నట్టు ఉంటుంది. చాలా పెద్ద వెహికల్, చాలా ఫ్రీగా కూడా ఉంటుంది లాంగ్ జర్నీస్కి. ఇది ఒకసారి దీని గురించి తెలుసుకుంటే మనకి 2015 మోడల్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. ఇది కూడా టాప్ అండ్ హై అండ్ వర్షన్ అని చెప్పొచ్చు. వెహికల్ చాలా బాగుంటుంది. ఇది 5,60,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ ఇచ్చేసి వాళ్ళతో మాడుకోవచ్చు. ఒకసారి మీకు దీంట్లో ఉన్న ఫీచర్స్ నేను చెప్తాను. వచ్చి మనకి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ వెహికల్. డైరెక్ట్ మనం డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా ఇది. ఎక్కువ లాంగ్ జర్నీస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది వెహికల్ అయితే. ఏసీ అంతా గుడ్ కండిషన్ ఉంది. రేడియో కూడా వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. సో అందుకే వెహికల్స్ చాలా బాగుంటాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు దీనికి కూడా. సరిగా నెంబర్ కూడా చూడవచ్చు ఒకసారి మీరు. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్. ఒక 5 మెంబర్స్ ఈజీ కూర్చొని ట్రావెల్ చేయొచ్చు లాంగ్ జర్నీకి కూడా. జాజ్ వెహికల్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది.
15 to 20+ అప్రాక్సిమేట్లీ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేది మనకి హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది 2012 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి దీని ఫీచర్స్ చూస్తే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంటుంది. అంటే లేడీస్కి, స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళడానికి ట్రాఫిక్ పరంగా చాలా యూజ్ అవుతుంది. లోపలైతే FM రేడియో కండిషన్ ఉంది, AC కండిషన్ ఉంది. చాలా బాగుంటుంది మిడిల్ క్లాస్ కూడా వెహికల్. 3,70,000 నెగిటివ్ ప్రైస్ అన్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాడుకోవచ్చు మీరు. చూసరికి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ వేరియంట్ కాబట్టి. ఒక 15 to 18+ అయితే వస్తుంది. సింపుల్గా చాలా బాగుంటుంది. లేడీస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్. కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్ చేసి, కాల్ చేసి. సో వాళ్ళకి అవసరమైతే ఈ వెహికల్ చాలా బాగుంది. వెహికల్ కూడా 2012 మోడల్ కాబట్టి ఇంకా లైఫ్ అయితే ఉంది వెహికల్కి. చూడొచ్చు చాలా బాగుంది వెహికల్ కూడా.